హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం హల్వా తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చండి. హల్వాని చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంటుందండి హల్వా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండి. మనం ఏ కప్తో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ అయితే వేసుకోండి. దాంట్లో 2 కప్స్ వాటర్ వేసుకొని ఇది ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలపండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకోండి. ఒక కప్పు షుగర్ అండి. మనం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, అదే కప్తో ఒక కప్పు షుగరు. ఒక కప్పు షుగర్ తీసుకొని 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఈ కొలతలతో చేస్తే కరెక్ట్గా వస్తుందండి హల్వా. ఇప్పుడు షుగర్ మొత్తాన్ని కరిగించుకోండి. ఇలా షుగర్ మొత్తం కరగాలండి. షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, అదైతే దీంట్లో వేసేసుకోండి. కలుపుతూ ఉండండి, జెల్లాగా ఫామ్ అవుతుంది. అది చూడండి, ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ అయితే వేసాను. నెయ్యి వేసి బాగా కలపండి. దీంట్లో ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ వేసుకోండి. గ్రీన్ అయినా ఎల్లో అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలర్ వేశాక ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. బాదం, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి దీంట్లో. ఇవన్నీ వేసి ఒకసారి కలపండి బాగా. అంతే అండి, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకున్న ప్లేట్లో మనం ఇందాక తయారు చేసుకున్న హల్వాని అయితే దీంట్లో వేసేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి. ఒక 10 మినిట్స్ అయితే అది గట్టి పడిపోతుందండి. మనం ముక్కలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా చాక్తో మొత్తం ఒకసారి ఇలా అనుకోండి. ఇప్పుడు ఇంకో ప్లేట్ ఇట్లా పోర్లించుకొని దాంట్లోకి అయితే ఇది వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.